భక్తిహీనతగా ఉన్నాయంట. అంటే దేవుడు అంటే నిర్లక్ష్యం, దేవుడు అంటే మాకు సంబంధం లేదు, దేవుడు అంటే అతను ఎవరో మాకు తెలియదండి. అలాంటి మనుషుల గురించి జాగ్రత్తగా ఉండాలి. దేవుడే చెప్తున్నాడండి, అలాంటి వాళ్ళ కోసం మీరు జాగ్రత్తగా ఉండండి. అయితే మీరేం చేయాలి? దేవుని కోసం ప్రార్థన చేస్తే సరిపోదు, మారు మనసు అవసరం. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి మారు మనసు అవసరం. అందుకే ఇక్కడ అంటున్నాడు, నా స్తుతికి కారణభూతుడవగు దేవా మౌనముగా ఉండకము అంటున్నాడు. దావీదు మహారాజు అండి ప్రార్థన చేస్తున్నాడండి, మౌనముగా ఉండొద్దు. నువ్వెందుకు మౌనంగా ఉంటున్నావు సమస్య వస్తే? దేవుడు చెప్పాడు కదా, మనుషుల గురించి జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలి అని మనకు ధైర్యాన్ని ఇస్తున్నాడండి. అలాంటి ధైర్యాన్ని ఇచ్చేది ఎవరు? దేవుడు కాదంటారా?